ఉపాధ్యాయుల పదోన్నతులకు తాత్కాలిక బ్రేక్. సీనియారిటీ వివాదం నేపథ్యంలో హైకోర్టు స్టే. రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన వరకు పదోన్నతులు ఇవ్వకుండా స్టే విధించినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ నెల 4వ తేదీ నుంచి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కాగా 11వ తేదీతో పూర్తి కావాల్సి ఉంది. దాదాపు 3,800 మందికి పైగా ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా, గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు పొందాల్సి ఉంది. ఈ క్రమంలో ఓ కొత్త వివాదంలో ప్రక్రియ కొలిక్కి రాకుండా తాత్కాలికంగా బ్రేక్ పడింది. అసలు వివాదం ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో 2002 డిఎస్సి ద్వారా కొందరు ఉపాధ్యాయులు అదే ఏడాది అక్టోబర్ 15న స్కూల్ అసిస్టెంట్లుగా విధుల్లో చేరారు. అదే సంవత్సరం నవంబర్ 1న కొందరు టీచర్లు ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. నిబంధనల ప్రకారం విధుల్లో చేరిన తేదీ ఆధారంగా సీనియారిటీ నిర్ణయిస్తారు. దీని ప్రకారం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియమితులైన వారు సీనియారిటీ జాబితాలో ముందున్నారు. దీనిపై స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన వారు అభ్యంతరం తెలుపుతున్నారు. 2002 డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందు పదోన్నతుల షెడ్యూల్ జారీ అయ్యిందని, దీనికి తోడు పలుమార్లు వాయిదా పడిందని, అందువల్ల 2002 డిఎస్సి ద్వారా నియమితులైన వారి కంటే తామే సీనియర్లమని వారి వాదన. వారు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ నెల 11వ తేదీ వరకు పదోన్నతుల ప్రక్రియపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో ఉత్తీర్ణత సాధించిన వారికి కాని వారికి పదోన్నతులు ఇవ్వరాదని, పాఠశాల విద్యాశాఖ అమలు చేయడం లేదని చెప్పేసి కొందరు టీచర్లు అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన స్పష్టత రావాల్సి అయితే ఉందని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. సో ఏది ఏమైనా ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి హైకోర్టు బ్రేక్ అయితే వేసింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.